ఎస్, ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఇప్పుడు వజ్రాయుధము అన్నారు, దానికి సుదర్శన చక్రం కూడా ఉంది కదా ప్రభుజీ. సుదర్శన చక్రం కంటే కూడా ఈ వజ్రాయుధం ఇంకా గొప్పదా? చూడండి, సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క మ్, అంటే ఆయనకి ఆఫర్ అయిన తర్వాత భగవంతుడి యొక్క నిజీ ఆయుధం అన్నమాట. అది దివ్యమైనటువంటిది. ఆమ్, ఈ వజ్రాయుధము జనరల్గా యుద్ధాలలో ఉపయోగపడుతుంది. ఈ దేవి దేవతలు యుద్ధం చేసినప్పుడు మీకు అందరు తెలుసు, దదీచి ముని యొక్క ఎముకలతో కూడా ఇంకొక వజ్రాయుధం తయారు చేశారు. ఇది యుద్ధం జరిగే దాంట్లో దీనికి మెటీరియల్ యూజెస్ ఉన్నాయి. సుదర్శన చక్రం ఎప్పుడు కూడా భగవంతుడు చాలా ఉపయోగించారు, మీకు తెలుసు కదా, చాలా రేర్గా ఉంటుంది. ఆ, శిశుపాలుడి కోసం ఉపయోగించారు. అండ్ మేబీ జస్ట్ ఫ్యూ ఇన్స్టెన్సెస్, రైట్. ఇదేదో యుద్ధం చేసి దానికోసం కాదు. సో అది దివ్యమైన ఒక ఆయుధము, ఎందుకంటే భగవంతుడి యొక్క ఆయుధం కాబట్టి. సో ఆ కేటగిరీ, రెండు కేటగిరీస్ వేరన్నమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ. మీరు పుణ్యం చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళకి యమదూతలు వస్తారు, పుణ్యం చేసినా వస్తారు అని అన్నారు కదా. రైట్. మరి ఏంటి అది? చెప్పాను కదా, వివరించాను నేను. నేను మళ్ళీ చెప్తాను మీకు కావాలంటే. పుణ్యం చేసిన వాళ్ళను కూడా యమదూతులు తీసుకెళ్తారు, కానీ ఆ యమదూతులు వాళ్ళకి భయంకరంగా కనిపించరు. వాళ్ళు చాలా ప్రసన్నంగా ఉంటారన్నమాట. సో ఎందుకంటే పుణ్యాలు చేశాడు కాబట్టి వాళ్ళని ప్రసన్నంగా ఉంటారు, ఇంకా వాళ్ళని ప్రేమతో తీసుకెళ్తారు ఎక్కడికి? యమరాజు దగ్గరికి. రైట్. యాజ్ కంపేర్ టు పాపాత్ములకి వాళ్ళు భయంకరంగా కనిపిస్తారు, ఇంకా లాక్కుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తారు. రెండింట్లో తేడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పుణ్యం చేశారు కాబట్టి యమరాజు కూడా అది చూసి తను వాళ్ళకి సరైన, చాలా పుణ్య కోట ఉంది మీ దగ్గర, సో మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు. ఓకే. సో మీ డ్యూరేషన్ ఎంత ఉంది, మీరు స్వర్గానికి వెళ్ళరు, చాలా పంపుతారు. దీనికి ఉదాహరణ నృగ మహారాజు భాగవతంలో. సో నృగ మహారాజు ఎప్పుడైతే తనకి ఒక బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడో, ఆ శాపం వల్ల తను బలి అయి పుట్టాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం చాలా చాలా పుణ్యాత్ముడు ఈ నృగ మహారాజు. ఎంతో ఎంతో బ్రాహ్మణులకి ఆవులు దానం చేయడము, బంగారం దానం చేయడము అని ఆ విధంగా చేసేవాడు. సో తను ఎప్పుడైతే యమరాజు దగ్గరికి వెళ్ళారో, సో తను అన్నారు, నీకు రెండు ఉన్నాయి. ఎందుకంటే నీకు శాపం వల్ల పై వచ్చే జన్మల్లో నువ్వు బల్లిగా కూడా పుట్టాలి, నువ్వు చేసిన పుణ్యాల వల్ల నీకు ఉన్నతమైన గమ్యం కూడా రెండింటిలో ఏది కావాలో కోరుకో అని చెప్తే తను అన్నాడు, ఫస్ట్ బల్లినవుతాను, అది కంప్లీట్ చేసేసుకొని వస్తానని చెప్పినప్పుడు తను బల్లిగా పుడతారు. కానీ ఇంట్రెస్టింగ్గా తను బల్లిగా ఎక్కడ పుడతారు? ద్వారకాలో పుడతారు. సో అక్కడ భగవంతుడు అక్కడ వెళ్ళి ఆ బావిలో ఉన్నప్పుడు భగవంతుడు వెళ్ళి ఉద్ధరిస్తారనమాట. అందులో నుంచి నృగ మహారాజ్ బయటకు వస్తాడు, ఆ భగవంతుడు ఇలా టచ్ చేయగానే. సో అది భాగవతంలో ఉంటుంది, 10వ స్కందంలో వస్తుంది, చదవచ్చు మీరు. సో నృగ మహారాజు పుణ్యాత్ముడు వెళ్ళాడు ఎక్కడికి? యమలోకానికి వెళ్ళాడు, యమదూతుడితో మాట్లాడడం జరిగింది. ఉదాహరణ చెప్తున్నాను ప్రూఫ్ కోసం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్, సత్యనారాయణ ప్రభు. ఓకే, మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను సంశయం అడగడానికి కాదు, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికని హ్యాండ్ రైజ్ చేశాను. అంటే ఇంతకు ముందు కూడా భగవద్గీత చదివే వాళ్ళమి, కానీ మీ క్లాసెస్ దరిదాపుగా సంవత్సరం కంప్లీట్ అయింది నేను మీ దగ్గర రాబట్టి క్లాసులకి. వచ్చినప్పటి నుంచి మీరు చెప్తున్నది వింటుంటే మాకి జీవితానికి ఏ సంఘటన జరిగినా భగవద్గీతలో దానికి ఒక ఉదాహరణ ఉంది. ఏ సమయంలో ఎలా దాన్ని తీసుకోవాలి, స్వీకరించాలి అనేది అవి ఉన్నాయి అని, ఎలా తీసుకోవాలి అనేది మీరు తెలియజేయడంతో ఏమవుతుందంటే జీవితం సాఫీగా నడిచిపోతుంది. అది నాకు జీవితంలో అనుభవమైనటువంటిది. ఎందుకంటే ఎంత పెద్ద సంఘటన, ఎంత దారుణమైన సంఘటన అయినా, ఎంత సంతోషకరమైన సంఘటన అయినా కూడాను దాన్ని ఎలా ఆలోచించుకోవాలి, దాన్ని ఎలా స్వీకరించాలి జీవితంలోన, అంటే భగవద్గీతని ఎలా జీవితంలోకి ఇన్వాల్వ్ చేసుకుంటే మనము ఎంత సేఫ్గా ఉంటాము అనేది చాలా చాలా, ప్రతి ఒక్క చిన్నది కానీ పెద్దది కానీ అంత ఇన్వాల్వ్మెంట్ భగవద్గీతలో ఉంది. దాన్ని ప్రభుపాదుల వారు భాష్యము నిన్న చెప్పారు,
ప్రభుపాదుల వారు సాధారణమైనటువంటి మనుషుడికి కూడా అర్థమయ్యేట్టుగా, చిన్నపిల్లాడు విద్యార్థి అయినటువంటి బాలుడికి కూడా అర్థమయ్యే విధంగా భాష్యం చెప్పారునని, ఆ భాష్యాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థమయ్యేట్టుగా చెప్పడము నిజంగా కృష్ణుడు చాలా చాలా మాకి మిమ్మల్ని పరిచయం చేసి జీవితానికి ఒక అర్థాన్ని, సార్థకతని చేకూర్చారు. మీకు నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే అండ్ ఇది గురువుల యొక్క కృప, భగవంతుడి కృప, ఇంకా మీ అందరి భక్తులకు ఉత్సాహం. మీరందరూ ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాను. సో మీరందరూ వినడానికి ఎంత ఆతృతతో వస్తారో, ఇంకా ప్రత్యేకంగా మీరు డాక్టర్స్ కాలనీలో ఫిజికల్ క్లాసెస్ అటెండ్ చేస్తారు రెగ్యులర్గా. అక్కడ కూర్చొని చాలా ధ్యానపూర్వకంగా మీరు వింటారు, నేను అబ్జర్వ్ చేశాను. సో అది కనిపిస్తుంది. అందుకనే మీరు అంత ధ్యానపూర్వకంగా వింటున్నారు కాబట్టి మీరు ఆ భగవద్గీతని డైజెస్ట్ కూడా చేయగలుగుతున్నారు. ఇంకా మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇందులో భగవద్గీత గొప్పతనం మీరంతా చెప్పింది. సో నో డౌట్, ఇంకా మీ మాటలు విని నాకు భగవద్గీత పట్ల ఇంకా శ్రద్ధ పెరిగింది, ఇంకా భగవంతుడి పట్ల శరణాగతి కూడా పెరుగుతుంది. సో చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. మైథిలి మాతాజీ హ్యాస్ రేజ్డ్ హ్యాండ్. గో హెడ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవతం. హరే కృష్ణ. దండవత్. ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు పుణ్యం చేసిన వాళ్ళకి నరకానికి వెళ్ళిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు యమరాజు అని చెప్పి. కానీ రైట్. అంత్య సమయంలో వీళ్ళ యొక్క చైతన్యం కూడా, అంటే ఏ భావనలో ఉన్నారు, ఏం స్మరణ చేస్తున్నారు, అవి రెండు కలిపి అవుతుందా, లేకపోతే ఎలాగా ప్రభుజీ? ఎస్, చూడండి, అంత్యకాలంలో ఉండే చైతన్యము ఆ, దాదాపు డిసైడ్ చేస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ అంత్యకాలంలో ఉండేది జీవితాంతం చేసినదే అక్కడికి బయటకు వస్తుంది. దట్ కోరిలేషన్ వి నీడ్ టు అండర్స్టాండ్. సో జనరల్గా ఒక వ్యక్తి జీవితాంతం అంటే భౌతికమైన జీవితం గడిపి అకస్మాత్తుగా అంత్యకాలంలో తన మోక్షం గురించి ఆలోచించడం సాధ్యం కాదు జనరల్గా. సో ఆ కేసెస్ వల్ల యమ్యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని కృష్ణుడు చెప్పారు. సో అటువంటి స్మరణ ఎవరైతే పెంపించుకుంటారో అంత్యకాలంలో అటువంటి యొక్క భావమే వస్తుంది. ఆ భావం వల్ల ఆ గతి దక్కుతుంది. సో దాని అర్థం ఏంటంటే ఆ, అంత్యకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి భౌతిక ఆసక్తుల వల్ల కుటుంబము, ఇల్లు, డబ్బు, నా కారు ఇవన్నీ గుర్తొచ్చాయనుకోండి, తను పుణ్యాత్ముడే అయి ఉండొచ్చు. రైట్. సో మళ్ళీ తను జన్మం ఎత్తుతాడు. రైట్. ఇంకా ఈ అన్ని ఆసక్తులు ఇంకా తీర్చడానికి తనకి అవకాశం ఇవ్వబడుతుంది. సో ప్రకృతి ఏం చేస్తుందంటే జీవాత్మ కోరికలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీరుస్తుంది. కానీ అఫ్ కోర్స్ అర్హత బట్టి తీరుస్తుంది. ఇప్పుడు నేనేదో కోటీశ్వరుని అవ్వాలనుకుంటే ప్రకృతి తీర్చదు. నా దగ్గర అంత పుణ్యం కూడా ఉండాలి అకౌంట్లో. రైట్. సో అలా తీరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే చాలా చాలా పాపాలు చేసి నిమ్నమైన కార్యాలు చేస్తున్నారో, సో ప్రకృతి ఏం చేస్తుంది, వాళ్ళని పశువు యోనులలో పంపుతుంది. ఎందుకంటే నిమ్నమైన కార్యాలు చేయాలంటే పశువు శరీరం బెస్ట్. అనవసరంగా మానవ శరీరంలో ఉండి నిమ్నమైన కార్యాలు ఎందుకు చేయాలి అని ప్రకృతి దాంట్లో పంపిస్తుంది. రైట్. సో అలా అని ప్రకృతి మన కోరికలు తీరుస్తుంది, మన ఆసక్తులను, కోరికలను బట్టి. సో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాన్ని బట్టి డిసిజన్ అవుతుంది మాతాజీ. అలాగే ప్రభుజీ, ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కావాలి. హ్మ్. ఇప్పుడు నేను ఒక క్లాస్ లో విన్నాను. సో ఇప్పుడు ఎవరి గురించి ఎవరైనా మాట్లాడితే థర్డ్ పర్సన్ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి కనుక మాట్లాడితే వాళ్ళ పాపాలు మనకు ట్రాన్స్ఫర్ అయ్యి మన పుణ్యాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది అవుతుందా ప్రభుజీ నిజంగా యాక్చువల్లీ? నో నో. సో దిస్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ ద శాస్త్రాస్ ఎనీవేర్. ఓకే. నేనైతే ఎప్పుడు వినలేదు ఇప్పటిదాకా. అండ్ చూడండి, ఈ విషయం ఎప్పుడు ఎఫెక్టివ్ అవ్వచ్చు అంటే అపరాధము చేస్తే. సో అపరాధం కూడా రెండు ఉంటుంది. ఒకటి జన అపరాధము, ఒకటి వైష్ణవ అపరాధం. వైష్ణవ అపరాధం వెరీ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన శ్రీనివాస్ తోడుపునూరి ప్రభు గురించి ఏదో బ్యాడ్గా మాట్లాడాను అనుకోండి. సో ఆయన భక్తుడు అండ్ నాకు ఆ రియాక్షన్ అంటుకుంటుంది. ఎస్ ఆర్ నో. రైట్. ఇంకా వేరే ఒక వ్యక్తి ఆయన భక్తుడు కాదను, ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడాను, అది జన అపరాధం కింద వస్తుంది. సో జనాల పట్ల కూడా అపరాధం చేయకూడదు, ఇంకా వైష్ణవుల పట్ల మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అపరాధ భావంతో చేసి ఉంటే ఆ అపరాధానికి రియాక్షన్ వస్తుంది, కానీ చాలా బ్లాంకెట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది దట్ ఈస్ నాట్ అ వెరీ దిస్ థింగ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతామో వీ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను రాధిక కలిసి ఈ క్లాస్లో ఉండే వాళ్ళ గురించి ఎంతో మంది గురించి మాట్లాడుతూ ఉంటాం.
ఆ మాతాజీ ఎన్ని మాలలు చేస్తుంది నీకు తెలుసా, లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావు, లాస్ట్ టైం మాకు ప్రాబ్లం ఉండింది ఏమైంది, స్టేటస్ కనుక్కున్నావా, ఈమెమో భాగవతం సెట్ అడుగుతుంది ఇంకా మన దగ్గర లేదు తెచ్చావా. ఇవన్నీ ఎంతో మంది గురించి మేము కూడా మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళ సేవ ఎలా చేయాలని మేము చర్చిస్తున్నాం థర్డ్ పర్సన్ గురించి. రైట్. సో కేవలం మాట్లాడడం కాదు, ఏ ఉద్దేశం ఏ భావంతో, అది ఇంపార్టెంట్ మాతాజీ. ఓకేనా? కానీ ఈ పాపాలు పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవ్వడం మాత్రం నో జరగదు నో కదా నో నో, ప్రభు actually. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అలా అయితే నేను ఒక మంచి పని చేస్తాను. నేను ఏం చేస్తానంటే ఒక మంచి వైష్ణవుడి గురించి మాట్లాడుతున్నాను. సో ఆయన పుణ్యాలన్నీ నాకు వచ్చేస్తాయి, నా పాపాలన్నీ ఆయనకి వెళ్తాయా. సో దట్ విల్ బి ఎ గుడ్ ఈక్వేషన్. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. అందరిది ఖాతా ఒక ఒంటరి సింగిల్ ఖాతానే ఉంటుంది. ఇంకా ఖాతాలో మన ఉద్దేశము ఫస్ట్, కార్యము సెకండ్. దాన్ని బట్టి మన ఖాతాలో పుణ్యం యాడ్ అవుతుందా పాపం అడుగుతుందా డిసైడ్ అవుతుంది. ఓకే. కానీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ప్రభుజీ కర్మలు ఒకరికి వచ్చినప్పుడు మిగతా ఫ్యామిలీ కూడా అనుభవించాల్సి వస్తుంది కదా, ఇది ఎలా కర్మ ట్రాన్స్ఫర్ అవుతుందా ప్రభుజీ, నో నో లేకపోతే నో, ఎలా సీసీ. మిక్స్ అవుతుందా? కరెక్ట్ కరెక్ట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడెప్పుడు అంటారు తల్లిదండ్రులు, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చేసిన పాపాల వల్ల పిల్లోడికి కూడా దుఃఖాలు అనుభవించాల్సి వచ్చింది అంటే వాళ్ళ యొక్క చెడు కర్మ ఫలితం పిల్లలకు వచ్చిందా, అలా అంటారు కొంతమంది. రైట్. కానీ అలా కాదు. ఎందుకంటే శాస్త్రాల్లో చాలా క్లియర్గా ఉంది, కర్మణా దైవ నేత్రేన జంతుర్ దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసరేత కణాశ్రయ అని చెప్పారు. ఒక్కొక్క వ్యక్తి జన్మము తన యొక్క సొంత కర్మల వల్లనే తను జన్మమెత్తుతాడు. రైట్ అని చెప్పారు. ఇంకా ఏకః ప్రసూయతే జంతు ఏక ఏవ ప్రలీయతే ఏకోను భుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం అని భాగవతంలో ఉంది. సో ఈ రెండు లాస్ట్ లైన్లు గమనించండి మాతాజీ. ఆ, ఏకోను భుంక్తే సుకృతం ఏకః అనుభుంక్తే సుకృతం అని చెప్పారు. పుణ్యాలు తను సొంతంగానే అనుభవించాలి. ఏక ఏవచ దుష్కృతం, పాపాలు కూడా సొంతంగానే అనుభవించాలి. రైట్. సో నేను చేసిన పుణ్యాలు నేనే అనుభవించాలి, వేరే వాళ్ళకు వెళ్ళవు. నేను చేసిన పాపాలు నేనే అనుభవించాలి. ఇప్పుడు సెట్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీలో, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చేసిన పాపాలకి పిల్లలు అనుభవిస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు పాపకార్యాలలో నియుక్తులయ్యారు అనుకోండి. సో తన పిల్లోడుకు కూడా తనకు అటువంటి ఒక ప్రభావం కలిగింది, తను కూడా పాపకార్యాలలో నియుక్తులయ్యాడు, తను కూడా దుఃఖం అనుభవిస్తున్నాడు. సో దాని అర్థము తల్లిదండ్రులు చేసిన పాపానికి రియాక్షన్ వచ్చిందని కాదు. ఈ పిల్లోడు ఎవరైతే ఉన్నారో తను ఇటువంటి కుటుంబంలో జన్మమెత్తడానికి తను పూర్వంలో పాపాలు చేశాడు, అందుకనే ఇటువంటి కుటుంబంలో జన్మమెత్తాడు. ఒక వ్యక్తి ఆరవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పారు కదా, ఏమని చెప్పారు, ఎవరైతే భక్తి మార్గం చేశారు కానీ మధ్యలో వదిలేశారో వాళ్ళ జన్మ ఎక్కడ దక్కుతుంది, ఉన్నత స్థాయిలో ఉన్న వైష్ణవుల ఇంట్లో, లేకపోతే చాలా చాలా ధనవంతుల ఇంట్లో దక్కుతుంది, రేస్ పుణ్యాత్ముల ఇంట్లో దక్కుతుంది. సో పుణ్యాత్ముల ఇంట్లో ఎందుకు దక్కుతుంది, ఎందుకంటే ఈయన పుణ్యకార్యాలు చేశాడు, 100% కంప్లీట్ అవ్వలేదు, అక్కడికి వెళ్తే తను అక్కడి నుంచి కంప్లీట్ చేస్తారు, ఇంకా ముందుకు వెళ్తాడు. కానీ పాపాలు చేసేవాడు ఎవరైతే ఉంటారో తను ఒకవేళ చాలా ఘోరమైన పాపాలు చేస్తే తనకి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అంత ఘోరంగా లేకపోతే మళ్ళీ ఒక జన్మ దక్కుతుంది, ఎక్కడైతే ఈ పాప ప్రవృత్తిని తగ్గించి మంచివాడిలాగా అయ్యే అవకాశము ఉంటుంది. కానీ తను ఈ పాపకార్యాల ప్రవృత్తి ఉన్నందువల్ల తనకు పైవచ్చ గమ్యం కూడా తన చైతన్యానికి అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణం అని దక్కుతుంది. సో తను పాపాత్ముడు కాబట్టి జనరల్గా పాపాత్ముల యొక్క ఇంట్లోనే జన్మము దక్కే అవకాశం ఉంటుంది. రైట్. సో అలా అని అక్కడ వాళ్ళు చేసిన పాపాల వల్ల ఈయన పాపాత్ముడయ్యాడని కాదు, ఈయన పూర్వంలో చేసిన పాపాల వల్ల ఈ పాపాత్ముల ఇంట్లో జన్మమెత్తాడు, ఈయన పాపాల వల్ల ఈయన దుఃఖం అనుభవిస్తున్నాడు, వాళ్ళ పాపాల వల్ల వాళ్ళ దుఃఖం అనుభవిస్తుంది. చూడ్డానికి అలా కనిపించవచ్చు రిలేషన్. ఇజ్ ఇట్ ఓకే మాతేష్? అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీలో ఎవరైనా జబ్బు పడ్డారు అనుకోండి, కానీ ఆ వ్యక్తి వల్ల ఫ్యామిలీలో మెంబర్స్ అందరు కూడా స్ట్రగుల్ అవుతారు కదా ఖచ్చితంగా. సో దీన్ని బట్టి గుడ్ నాకు క్వశ్చన్. అనిపించింది ఇది ఇలాగేమన్నా చూడండి, ఒక రిలేట్ అవుతుంది. ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ఉన్నారు, తనకు ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుండదు అనుకోండి, చాలా చాలా రోగాలు వస్తున్నాయి, ప్రత్యేకంగా వృద్ధులైన తర్వాత. ఇప్పుడు దానివల్ల మిగతా ఫ్యామిలీ వాళ్ళకి చాలా ట్రబుల్ కూడా అవుతుంది, అవునా? సో అదేంటి మరి, వాళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళు అనుభవిస్తున్నా, అది కాదు, వీళ్ళ కర్మలో ఆ ట్రబుల్ రాసుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ జన్మం ఎత్తారు. ఎక్కడైతే ఇటువంటి అనారోగ్యంతో కూడినటువంటి వ్యక్తి ఉంటాడో తండ్రి రూపంలో, లేకపోతే వాళ్ళు ఇక్కడికి రారు. కర్మ సిద్ధాంతం ఎంత పర్ఫెక్ట్ అంటే, ఒక 100 చీమలు ఉన్నాయనుకోండి, ఒక పెద్ద ఫ్లడ్ వచ్చేసింది, కానులో ఒక చీమ ఉంది, దాని కర్మలో ఇంకా రాసిలేదనుకోండి పోవడం, ఆ పెద్ద ఫ్లడ్ వచ్చినా కానీ ఆ చీమ చావదు. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనం చూస్తాం కదా, పెద్ద యాక్సిడెంట్ జరిగాయి,
మొత్తం చనిపోయారు, ఒక వ్యక్తి మాత్రం మిగిలాడు. ఎలా మిగిలాడు ఎవరికి తెలియదు. అలా ఎందుకు ఆయనే మిగిలాడు మరి? ఎందుకంటే ఆయన టైం రాలేదు ఇంకా. సో అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల ఇతర కుటుంబ సభ్యులకి దుఃఖాలు కలుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా అది వాళ్ళ వాళ్ళ సొంత కర్మయే, ఆ వ్యక్తి ద్వారా వస్తున్నాయి. ఆ విధంగా తను ఏదో సృష్టించాడు కాబట్టి వీళ్ళకి దుఃఖం వస్తుందని కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే మాతాజీ. ప్రభుజీ అయితే కర్మ గురించి కూడా ఇది ఒకటి చెప్తారు ప్రభుజీ. 10,000 ఆవులున్నా కూడా ఆ దూడ తల్లి ఆవుల్ని కరెక్ట్ గా కనుక్కుంటుందంట. అలాగే కర్మ కూడా మనం ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా మనల్ని ఏది పట్టుకోవాలో అది ఖచ్చితంగా వదలదు కర్మ అని చెప్తారు. సో 100%. ఇలా ఉంటదండి. అందుకనే కృష్ణుడు థ్యాంక్ యూ చెప్పారు సో గహన గహన కర్మనో గతి అని చెప్పారు. ఈ కర్మ సిద్ధాంతము చాలా కాంప్లికేటెడ్ అర్థం చేసుకోవడం. ఎందుకు కాంప్లికేటెడ్ అంటే ఎప్పుడు ఎవరి జీవితంలో వాళ్ళు ఏ కర్మను అనుభవిస్తారో గెస్ కూడా చేయరాదు. ఒక కుటుంబం ఉంది, మంచిగా నడుస్తుంది, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి, అకస్మాత్తుగా చనిపోయాడు. ఎవ్వరికి ఐడియా లేదు అసలు ఈ వ్యక్తి చనిపోతాడని అనుకుంటారా? లేదు. కర్మ సిద్ధాంతం అలా పనిచేస్తుంది, ఎందుకంటే ఆయన ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది కాబట్టి. ఆ చనిపోయే కారణం చూస్తే కూడా ఆశ్చర్యపోతారు, అయ్యా దోమ కుట్టింది చనిపోయాడా? కరెక్ట్. కానీ అలాంటి కేసెస్ జరుగుతున్నాయి. సో అలా కర్మ సిద్ధాంతం చాలా ట్రిక్కీగా ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతం నుంచి మనం కంప్లీట్గా బయటికి పడిపోవాలి. అంటే వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న రోజులు దుఃఖాలు వస్తాయి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఐ రియలీ డోంట్ నో నేను ఎన్ని రోజులు ఉంటాను. రైట్ నో ఐఎమ్ హెల్దీ, నా పర్సనల్గా చెప్తున్నాను, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు. రైట్, హెల్దీ, ఎనర్జెటిక్, హ్యాపీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ సమ్ ప్రాబ్లం విల్ డెఫినెట్లీ కమ్. నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాను. ఒక పెద్ద అనారోగ్యమే రావచ్చు, ఒక పెద్ద యాక్సిడెంటే జరగవచ్చు, నా మృత్యు రావచ్చు, డాక్టర్ వచ్చి చెప్పొచ్చు శ్రీనివాస్ గారు మీ దగ్గర కేవలం 2 నెలలు ఉన్నాయి. అవన్నీ కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాను ముందు, అలాంటి పరిస్థితి రాబోతుంది. అందుకనే నేను ఇక్కడ ఏదో మంచిగా సెటిల్ అయిపోయి 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. అఫ్ కోర్స్ మనం పిల్లలకు ఆశీర్వాదం ఇస్తాం, కానీ 100 ఏళ్ళు బ్రతికిన చల్లగా ఉంటాడు ఎక్కడ? ఎవరైనా చెప్పండి. ఇక్కడ అంతా వేడి నడుస్తుంది. ఆ, సంసార దావా నెలలీడలోక అని చెప్పారు. ఇంత మొత్తం మంట రగిలి ఉంది ఇక్కడ, ఎవరు చల్లగా ఉండలేరు ఇక్కడ. సో పాయింట్ ఏంటి, చల్లగా ఉండాలంటే మనం వైకుంఠానికి వెళ్ళాలి. సో ఆ ఉద్దేశం క్లియర్గా పెట్టుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ కొంచెం మేనేజ్ చేసి ముందుకెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.